ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గణపతి నవరాత్రులలో 2వ రోజు, చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు వక్రతుండ మహాగణపతి యొక్క ఆరాధన విశేష ఫలితాలని, శుభ ఫలితాలని కలిగిస్తుంది, విఘ్నాలని దూరం చేస్తుంది. మరి 12 రాసుల వారు ఈరోజు వక్రతుండ మహాగణపతిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ గణేష్ మంచంలో వివిధ గణపతి స్వరూపాలని ఎలా ఆరాధించాలి, అలాగే ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ పంచమి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. గణపతి ఆరాధన శ్రేయస్సుని కలిగిస్తుంది. అలాగే ఈరోజు మరో విశేషం ఋషి పంచమి. ముఖ్యంగా స్త్రీలు ఈరోజు చేపట్టేటువంటి నోముల ద్వారా శారీరక రుగ్మతలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గణపతి పూజ, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, కందుల దానం, ఎర్రటి వస్త్రదానం విశేష ఫలితాలను కలిగిస్తుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే స్వాతి నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఆ క్షేత్రాధిపతి అయినటువంటి రవితోటి యుతి ఉంది కాబట్టి ఇది అనుకూల స్థితిని జాతకరీత్యా పొందినప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈ రోజు జయవారం లేదా మంగళవారం. కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజ దోషాలని, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి బాధల్ని పోగొట్టుకోవటానికి శ్రీ మహాగణపతి యొక్క ఆరాధన, పూజ, స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, విఘ్నాల్ని దూరం చేస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాగణపతి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఓంకారోద్భవ ధన్య దివ్యవదనం పరమేశ్వర ప్రియ వరప్రసాదితం కాత్యాయనీ హృది నవ్య జ్యోతిజ్వలనం నమామి గజముఖం గణనాయకం. ఇప్పుడు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విఘ్నాల్ని చాకచక్యంగా దూరం చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి అనిశ్చితి ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక పరంగా ఆచితూచి వ్యవహరించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు వక్రతుండ మహాగణపతిని ఎర్రగన్నేరు పూలతో పూజించి కుడుములు నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు వక్రతుండ మహాగణపతిని గరికతో పూజించి ఉండ్రాళ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. కోర్టు వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు వక్రతుండ మహాగణపతిని చామంతులతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రు భీతి పోతుంది. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన దోషాల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సమస్యల్ని ఎదుర్కోలేకపోతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. బ్యాంకింగ్ రంగం వారికి చిరు సమస్యలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు వక్రతుండ మహాగణపతిని బిల్వదళాలతో పూజించి ఉండ్రాళ్లను నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మక్కువ పెంచుకోగలుగుతారు. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా తారసపడతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. పోటీని వ్యాపార రంగం వారు తట్టుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు వక్రతుండ మహాగణపతిని గరికతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గౌరవ మర్యాదలు పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహంలో కలిసి వస్తాయి. నూతన బాధ్యతల్ని ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు క్రీడా రంగం వారికి కలిసి వస్తాయి. నూతన బాధ్యతల్ని విద్యాపరంగా విద్యార్థులు చేపట్టగలుగుతారు. మహిళలకు ఆశించినటువంటి ప్రయోజనాలు గృహపరంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు వక్రతుండ మహాగణపతిని గులాబీలతో పూజించి చెరుకు మొక్కలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఆకస్మికంగా కూడా కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారు నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగస్తులకి ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అలసత్వం నుంచి విద్యార్థులు బయటికి రాగలుగుతారు.
అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు తులారాశి వారు వక్రతుండ మహాగణపతిని తులసి దళాలతో పూజించి జామి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ధీశక్తితో సమస్యలను ఎదుర్కోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. శారీరక రుగ్మతలు పెరుగుతాయి. అయినప్పటికీ రక్షణ కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నష్టాన్ని భర్తీ చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు వక్రతుండ మహాగణపతిని ఎర్రమందార పూలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా ఊరట కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సమస్యల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు వక్రతుండ మహాగణపతిని మల్లెపూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆర్థిక పరంగా లభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఉన్నతికి చేపట్టేటువంటి ప్రణాళికలు కలిసి వస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గుర్తింపు కూడా లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు వక్రతుండ మహాగణపతిని పారిజాతాలతో పూజించి పంచామృతాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఆకస్మికంగా ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ, ఏకాగ్రత వంటివి తప్పనిసరి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోలేకపోతారు. ప్రతికూల వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు పారిశ్రామిక రంగం వారికి కూడా ప్రబలమవుతాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు వక్రతుండ మహాగణపతిని చామంతులతో పూజించి ఉండ్రాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. సమాచారంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు కూడా సిద్ధిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. నూతన ప్రక్రియలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు వక్రతుండ మహాగణపతిని ఎర్రగన్నేరు పొడితో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. జయ 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 శ్రీ సురగణనాథ జయ హో విఘ్న వినాయక దేవా. గణపతి నవరాత్రుల్లో గణపతి యొక్క ఆరాధన సకల విఘ్నాల్ని దూరం చేస్తుంది. సర్వజయాల్ని కలిగిస్తుంది. వివిధ రకాల గణపతి స్వరూపాల ఆరాధన ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయో శ్రీ గణేష మాసంలో పరిశీలిద్దాం. మన దోషాలను తొలగించుకోవాలంటే విఘ్న వినాయకుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సూర్యగ్రహ దోష నివారణకు ఎర్రచందనంతో చేసినటువంటి గణపతిని పూజ చేస్తే ఫలితం ఉంటుంది. చంద్రగ్రహ దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసినటువంటి గణపతి శ్రేష్టం. కుజగ్రహ దోష నివారణకి రాగితో చేసినటువంటి వినాయకుడిని పూజించాలి. బుధగ్రహ దోష నివారణకి మరకత గణపతిని ఆరాధించాలి. గురుగ్రహ దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసినటువంటి విఘ్న వినాయకుడిని పూజించాలి. శుక్రగ్రహ దోషానికి స్ఫటిక గణపతిని పూజించాలి. శనిగ్రహ దోషానికి నల్లరాయిపై చెక్కినటువంటి బొజ్జ గణపయ్యను అర్చించాలి. రాహుగ్రహ దోషానికి మట్టితో చేసినటువంటి గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది. కేతుగ్రహ దోషం తొలగించేందుకు తెల్ల జిల్లేడుతో చేసినటువంటి గణపతిని ఆరాధించాలి. ఇలా గణపతి వివిధ స్వరూపాలని ఆరాధించడం ద్వారా నవగ్రహాల యొక్క దోషాలు నివృత్తింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశంలో వినాయక వాస్తుకు స్వాగతం. వినాయక నవరాత్రులు ప్రారంభమై ఈరోజు 2వ రోజు. వినాయక వాస్తుశాస్త్రరీత్యా ఈరోజు కొలవవలసినటువంటి గణపతి వక్రతుండ గణపతి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని. ఆయన వక్రతుండంతో ఉంటాడు. తొండం అనేటువంటిది జ్ఞానానికి సంకేతికంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కుండలిని శక్తికి కూడా ఇది నిదర్శనంగా ఉంది. గృహంలో ఎవరైనా సరే ధ్యానం చేసేటప్పుడు చక్కగా కూర్చొని భగవంతుని ధ్యానం చేయాలని, నాడీ కేంద్ర మండలాన్ని అదుపులో ఉంచుకోవాలని దీని వెనకాల దాగిన పరమార్థం. వక్రతుండ గణపతి వాస్తుశాస్త్రరీత్యా చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. తొండం కుడివైపుకు ఉన్నటువంటి గణేశుని రూపం అత్యధిక ప్రాధాన్యతను కలిగి ఉన్నది కాబట్టి ఈ రూపాన్ని గృహాల్లో ప్రతిష్ఠిస్తాం. అంతేకాకుండా ఎడమ వైపున ఉన్నటువంటి తొండం ఉన్నటువంటి గణేశుడు మాత్రం ముఖద్వారం పైన ప్రతిష్ఠించడం వలన అద్భుతవంతమైనటువంటి శక్తి పుంజాలు మీ ఇంటిలోనికి ప్రవేశించడానికి ఆస్కారం ఉంది. ఇంటి మధ్య బ్రహ్మస్థలంలో ఈ కుడివైపు తొండం ఉన్నటువంటి గణేశుని యొక్క ప్రతిమను ఉంచటం వల్ల చాలా చక్కటి యోగవంతమైనటువంటి శక్తి పుంజాలు మీ గృహంలోకి ప్రవేశించి అందరూ కూడాను ఆనందంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తిరగాలి. అందుచేత ఇక్కడ వాతావరణ రీత్యా ఏర్పడేటువంటి సమతౌల్యం చాలా చక్కగా మీ గృహంలో కూడాను ఉంటుంది అని. అంటే సూర్యకిరణాల యొక్క ప్రభావ తత్వరీత్యా మీ గృహంలో
ఎక్కడైనా సరే కిరణపుంజాలు గనక పడకపోయినట్లయితే దానివల్ల కలిగేటువంటి అనర్థ దోషాల నుంచి కూడాను రక్షింపచేసుకోవడానికి ఈ యొక్క వక్రతుండ గణపతి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా. అంతేకాకుండా ఇంటికి బ్రహ్మస్థానంలో పృథ్వీతత్వం ఉంటుంది కాబట్టి ఈ పసుపు గణపతి మట్టితో చేసింది. ఆ మట్టి పసుపు గణపతి గనక ఇంట్లో ఉంచినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాలు మీ గృహంలో విరాజిల్లుతాయి. గణేశుని వక్రతుండ స్వరూపం వాస్తు దోష నివారణకు సహకరిస్తుంది. ఈ స్వామికి వడపప్పు, పానకం, ఉండ్రాళ్ళు మొదలైనవి నైవేద్యంగా పెట్టడం చాలా గొప్ప విశేషం. గ్రహచార రీత్యా రవిదోషం ఉన్నటువంటి వాళ్ళు కూడా, అంటే సూర్యదోష ప్రభావ తత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, సూర్యగ్రహ దోషం కనుక ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? కంటికి గుండెకు అనర్థాలు ఏర్పడతాయి. అందుచేత ఈ అనర్థాల యొక్క విషవలయాన్ని నుంచి కూడా రక్షింపజేసుకోవడానికి ఈ యొక్క వక్రతుండ గణపతి, మట్టిలో పసుపు కలిపి తయారు చేసినటువంటి గణపతి విగ్రహం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేటువంటి రవిగ్రహ తత్వరీత్యా కూడాను మీ ఇంటిల్లిపాదికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి అమృతమూర్తి ఈ యొక్క వక్రతుండ గణపతి. ఈ వక్రతుండ గణపతి యొక్క విగ్రహం వద్ద 3 గుంజళ్ళు తీయాలి. అలా 3 గుంజళ్ళు గనక తీసి ఆత్మ ప్రదక్షిణం గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా అన్ని పనులు కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చేటువంటి మహిమాన్వితమైనటువంటి తత్వం ఈ వక్రతుండ గణపతిలో దాగిన పరమార్థం. ఈ వినాయక నవరాత్రుల్లో మీ పూజా మందిరంలో లక్ష్మీ గణపతి ఆరాధన అత్యంత విశిష్టవంతమైనటువంటి సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సిరి సంపదల్ని కూడాను కలిగిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి ఎడమవైపున గణేశుని ఉంచి లక్ష్మీ గణపతిగా ఆరాధన చేసేటువంటి సంప్రదాయం ఉంది. ఈ విధి విధానాన్ని గనక ఈ గణేశ నవరాత్రుల్లో ప్రతినిత్యం గనక ఎవరైతే శ్రీ సూక్త పఠనం చేస్తూ గణేశుడికి సంబంధించినటువంటి సంకటనాశక గణేశ స్తోత్రాన్ని పఠిస్తూ ఆరాధన గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకం జరుగుతుంది. అంతేకాకుండా సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, గణపతి చతురావృత దర్పణ ప్రియుడు. అందుచేత ఈ లక్ష్మీ గణపతి విగ్రహానికి ఒకవైపు శ్రీ సూక్తంతో అభిషేకం, మరొక వైపు చతురావృత తర్పణంతో అభిషేకార్చనలు గనక మీ గృహంలో గనక నిర్వహించినట్లయితే సర్వే సర్వత్రా అదృష్టకరమైనటువంటి ప్రభావంతో మీ గృహంలోని ప్రతి ఒక్కరూ కూడాను ఆనందంతో జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. లక్ష్మీ గణపతి ఆరాధనలో ఉపయోగించవలసినటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదించేది మారేడు దళం. మారేడు దళం పైన గంధాన్ని వ్రాసి ఎర్రటి పూలు తీసుకొని మారేడు దళంతో పాటుగా లక్ష్మీ గణపతిని గనక ఆరాధన చేసినట్లయితే చక్కగా అష్టోత్తర శతనామావళి, అలాగే లక్ష్మీ అష్టోత్తరం, ఈ రెండూ కూడాను పఠించడం సర్వే సర్వత్రా శుభదాయకం. అలా చేయని వాళ్ళు మనస్ఫూర్తిగా శ్రీ గణేశాయ నమః, శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పేసి ఈ యొక్క మారేడు దళాన్ని, ఎర్రటి పుష్పాలను స్వామికి సమర్పించి చక్కగా అష్టోత్తర శతనామావళి, అలాగే లక్ష్మీ అష్టోత్తరం, ఈ రెండూ కూడాను పఠించడం సర్వే సర్వత్రా శుభదాయకం. వాస్తు శాస్త్రరీత్యా మీ గృహానికి సర్వసంపదల్ని కూడాను కలిగిస్తాయని చెప్పడంలో
ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని వినాయక వాస్తుకు సంబంధించిన విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. గణేశం గణాధిపత్యం అపర్ణాసుత అప్రమేయం వక్రతుండం ఏకదంతం ప్రణమామి విఘ్నేశ్వరం. శ్రీ మహాగణపతిని గురించి చెప్పినప్పుడు ఒక చిత్రమైనటువంటి శ్లోకం ఒకదాన్ని చెప్తారు. మాతామహ మహాశైలం మహస్తాత్ అపితామహం కారణం జగతాం వందే కంఠాదు పరివారణం అనే ఆ శ్లోకం. ఆ శ్లోకంలో ఆయన యొక్క ప్రవర చెప్తున్నారు, విఘ్నేశ్వరుడి ప్రవర చెప్తూ మాతామహ మహాశైలం అని మొదలుపెట్టారు. అసలు ఎప్పుడైనా ప్రవర చెప్తే ఎటువైపు నుంచి చెప్పాలి అంటే తండ్రి వైపు నుంచి చెప్పాలి. ఫలానా వారి యొక్క మునిమనవడు, ఫలానా వారి యొక్క మనవడు, ఫలానా వారి యొక్క కుమారుడు అని చెప్తాం. ఆయనకున్నటువంటి లౌకికమైన పేరు ఇది అని. కానీ మహాగణపతి దగ్గరికి వచ్చేటప్పటికీ తాతగారు, ముత్తాతగారు, తండ్రి గారు ఇది చెప్పడానికి సమన్వయం కుదరదు. ఎందుకు కుదరలేదో తర్వాత చెప్పారు. మొట్టమొదట మాత్రం శ్లోకాన్ని చాలా చమత్కారంగా ప్రారంభం చేశారు. మాతామహ మహాశైలం అని మొదలుపెట్టారు. మాతామహుడు మహాశైలము. మాతామహుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తాతగారు. ఎటువైపు తాతగారు? తల్లి వైపు నుంచి ఉన్నటువంటి తాతగారు, అంటే తల్లి యొక్క తండ్రి గారు. అసలు ప్రవర ఎటువైపు నుంచి చెప్పాలి? తండ్రి గారి దగ్గర నుంచి తండ్రి గారి తండ్రి గారు, అంటే ముత్తాతతో మొదలు పెట్టాలి. పోని తండ్రి వైపు మొదలు పెట్టలేదు అని పోని ఉపేక్షిద్దామా అంటే తల్లి వైపు మొదలుపెట్టి కూడా విఘ్నేశ్వరుడి యొక్క తల్లిగారి తండ్రి గారిని చెప్పారు. కానీ అసలు ఆయన ముత్తాత పేరు చెప్పలేదు. చెప్పకుండా ఒక విచిత్రమైనటువంటి ప్రవరతో ప్రారంభం చేశారు శ్లోకాన్ని. మాతామహ మహాశైలం, ఆయన తల్లి యొక్క తండ్రి ఒక మహాశైలము అన్నారు. మహాశైలము అంటే గొప్ప పర్వతము. ఎవరు ఆయన తల్లి యొక్క తండ్రి? ఆయన యొక్క తల్లికి తండ్రి అని చెప్పినప్పుడు తొందరపడిపోయి గబుక్కుని పార్వతీదేవి తండ్రి ఈయన అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే అసలు ఆవిడ పూర్వజ, అందరికన్నా ముందు పుట్టినటువంటి తల్లి, అందరికన్నా ముందున్నది కాబట్టి ఆవిడికి తల్లి తండ్రి అన్న మాటలు అన్వయం కావు. పోని అప్పుడప్పుడు ఆవిడ నువ్వు నాకు కుమార్తెగా జన్మించాలని కోరుకున్నటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి వాళ్ళకి కుమార్తెగా వచ్చింది. దక్షిణ దేశంలో మధురలో ఉండేటటువంటి మీనాక్షీదేవి మలయధ్వజుడనేటటువంటి రాజుకు కుమార్తెగా వచ్చింది. అలాగే కాత్యాయని అన్న పేరుతో కాత్యాయనునకు కుమార్తెగా వచ్చింది. అలాగే ఒకానొకప్పుడు పర్వతరాజపుత్రి పార్వతి అన్న పేరుతో వచ్చింది. ఇక్కడ చెప్తున్నటువంటి తండ్రి మహాశైలం, గొప్ప పర్వతము అంటున్నారు. అంటే పార్వతీదేవి యొక్క అంశని, పార్వతీదేవి యొక్క అవతారాన్ని ప్రస్తావన చేస్తున్నారు అన్నది సుస్పష్టం. ఆమె యొక్క తండ్రి మహాశైలం, హిమగిరి, హిమవంతుడు. ఏమిటి హిమవంతుని యొక్క గొప్పతనం అంటే హిమవంతుడు ఇది నా గొప్పతనం అని ఎక్కడా చెప్పుకున్నట్టుగా మీకు పురాణాల్లో కనపడదు. మహాశైలం అన్న మాట ఎందుకు అనవలసి వచ్చింది అంటే ఆ హిమవంతుని యొక్క భార్య అయిన మేనకాదేవి తన కడుపున పార్వతీదేవి పుట్టాలి అని గొప్ప నోములు నోచింది, వ్రతాలు పట్టి ఆమె సువాసిని పూజలు చేసింది చాలా కాలం పాటు. ఆమె సువాసిని పూజలు చేస్తే సంతసించినటువంటి పార్వతీదేవి ఆమెకు ప్రత్యక్షమై నీకొక వరం ఇస్తున్నాను, నేను నీ కడుపున పుడతాను అంది. నేను పుట్టడమే కాదు నీకు 9 కుమారులను కూడా ఇస్తున్నానంది. అందుకే మైనాకుడు హిమవంతుడికి కుమారుడిగా వచ్చాడు. నేను నీ కడుపున పుడుతున్నానంది. సీతాదేవి అవతారంలో అయితే ఈమెయే పరబ్రహ్మస్వరూపిణి, ఈమెయే లక్ష్మి అని వాళ్ళకి తెలియదు. ఏమో ఈ పిల్ల ఇలా మాకు దొరికిందనుకున్నారు. కానీ పార్వతీదేవి అవతారంలో అలా కాదు. ఆవిడ ముందే ప్రత్యక్షమై ఒక మాట చెప్పింది, నేను నీ కడుపున పుడుతున్నాను అని చెప్పింది. చెప్పి కుమార్తెగా వచ్చింది.
కాబట్టి మాతామహ మహాశైలం. ఆ పార్వతీదేవి యొక్క తండ్రి హిమవంతుడు. హిమవంతుడు చేసుకున్నటువంటి అదృష్టం ఏమి అంటే, పార్వతీదేవి యొక్క తల్లిగారైనటువంటి మేనకాదేవి చేసినటువంటి పూజల వలన, ఆమె చేసినటువంటి తపస్సు వలన ఆమెకి కుమార్తెగా పార్వతీదేవి రావాలి కనుక ఆమె భర్త అయినటువంటి హిమవంతునకు కూడా కుమార్తెగానే రావాలి, తప్పదు, దంపతులకు కుమార్తెగా రావాలి. సాధారణంగా లోకంలో ఏమవుతుందంటే, భర్త యొక్క పుణ్యాన్ని అనుసరించి భార్య సంతానాన్ని పొందుతూ ఉంటుంది. కానీ ఇక్కడేమైందంటే, మేనకాదేవి చేసినటువంటి నోముల యొక్క ఫలితంగా హిమవంతునికి కుమార్తెగా పార్వతీదేవి వచ్చింది. వచ్చినటువంటిదెవరు? సమస్త లోకములను కన్న తల్లి. అటువంటి తల్లి ఒక పర్వతానికి కుమార్తెగా వచ్చింది. పర్వతానికి మనుష్యకాంత పుట్టేటటువంటి అవకాశం ఉంటుందా? అసలు ఉండనే ఉండదు. ఒకవేళ పుట్టినా ఏదో లౌకికంగా కొంతకాలం అలా ఉన్న శాశ్వతమైనటువంటి కీర్తిని గణింప చెయ్యగలిగినటువంటి తల్లి ఆవిర్భవించడం అసలు కుదరదు. కానీ హిమవంతుని యొక్క అదృష్టం ఒకటి ఉన్నది. ఏమిటి? అందుకని మహాశైలం అని పిలుస్తున్నారు. ఏమిటి హిమవంతుని యొక్క గొప్ప అదృష్టం అంటే, లోకంలో ఎవ్వరైనా సరే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం కుమారుడిగా మాత్రమే నిలబడాలి. ఏ పురుషుడైనా అమ్మవారి మ్రోల నిలబడినప్పుడు నేను పురుషుడనన్న భావనతో నిలబడితే ఆమె కన్నులు ఎరుపెక్కుతాయని చెప్పారు శంకరాచార్యుల వారు. అందరూ అమ్మాని ఏ తల్లిని పిలుస్తారో ఆ తల్లిని బిడ్డ అని పిలిచాడు హిమవంతుడు. ఇది లోకంలో అద్భుతమైనటువంటి పుణ్యం, ఆయన మాత్రమే చేసుకున్నటువంటి పుణ్యం. ఆమె అన్నపూర్ణగా పిపీలికాది పర్యంతానికి అన్నం పెడుతుంది. అందరికీ అన్నం పెట్టేటటువంటి అమ్మవారిని, అమ్మ నువ్వు అన్నం తినమ్మా అని గడ్డం పట్టుకుని బతిమాలాడు. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరిలో బహుశః అంత మురిసిపోయి శ్లోకంలో ఒక పాదాన్ని ప్రత్యేకంగా కేటాయించారు శంకర భగవత్పాదులు. ఒక అక్షరం చెప్పడం అంటే ఎంతో గొప్ప. అటువంటిది హిమవంతుడి గురించి ఒక పాదాన్ని చెప్పారు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా గిరీశే నోదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముఖర వృంతం గిరిసుతే కథంకారం భ్రూమస్తవ చుబుకం ఔపమ్యరహితం అన్నారు. అమ్మ నీ చుబుకం అంటే నీ గడ్డం ఉందే, ఆ గడ్డం ఔపమ్యరహితం, దానికి ఉపమానం వెయ్యడం కుదరదమ్మా అన్నారు. ఎందుకు వెయ్యలేరట? కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా, వాత్సల్యంతో ఈమె నా కూతురు అనేటటువంటి భావన చేత హిమవంతుడు వెళ్ళి పార్వతీదేవి యొక్క గడ్డాన్ని పట్టుకుని, అమ్మ పార్వతి అన్నం తినమ్మా, అమ్మ పార్వతి అలా పరుగులెత్తకు కింద పడిపోతావు, అమ్మ పార్వతి అంతసేపు ఆటలాడుకు పడుకో అని ఆ గడ్డం పట్టుకుని బతిమాలాడు. అందరూ అమ్మా 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 అని వరాలు అడిగితే ఒక్క హిమవంతుడు మాత్రం ఆవిడ గడ్డం పట్టుకుని నా కూతురు అని ఆమెకి తాను పరిపాలకుడనని, ఆమె యోగక్షేమములను తాను చూడవలసిన వాడినని పొంగిపోయి ఒక తండ్రిగా నిలబడడానికి అవకాశం ఇచ్చి పలకరించడానికి అనువిచ్చినటువంటి గడ్డం ఆ గడ్డం పట్టుకుని బతిమాలాడు. పరమశివుడంతటి వాడు అమ్మవారి గడ్డం పట్టుకుని ముఖాన్ని పైకెత్తి తమకంతో ఆ ముఖంలోకి చూస్తాట. అమ్మా అంత గొప్ప గడ్డం అమ్మా, నీ గడ్డం దానికి ఉపమానం చెప్పడం ఎవరికి సాధ్యమమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. అంటే హిమవంతుడు పొందిన అదృష్టమేమి, ఎందుకు మహాశైలమయ్యాడు అంటే, అసలు లోకంలో అందరూ అమ్మ అని పిలిచినటువంటి పిల్లని అమ్మాయి అని పిలిచాడు. వినాయకుడి యొక్క తల్లిగారి వైపు నుంచి చెప్దామంటే అసలు ముత్తాతగారు తెలియదు. తెలిసున్నది ఎవరంటే తాతగారు ఒకరే, మాతామహ మహాశైలం. ఆయన తల్లి వైపు నుంచి తండ్రిని చెప్పారు. అసలు ప్రవర తండ్రి వైపు నుంచి కదా చెప్పాలి, మరి తండ్రి వైపు నుంచి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నారు. మహస్తాత్ అపితామహం. వినాయకుడు జ్యోతిస్వరూపుడు, వినాయకుడి తండ్రి అయినటువంటి పరమశివుడు జ్యోతిస్వరూపుడు. జ్యోతి అనేటటువంటి మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ సహస్రనామం మీరు చదవండి, ప్రతి సహస్రనామంలో అది ఏ దేవతా స్వరూపం కానివ్వండి ఒక నామం ఉంటుంది, పరంజ్యోతి అని. పరంజ్యోతి నపుంసక నామం.
అంటే అసలు భగవంతుడు పురుషుడా, స్త్రీయా, నపుంసకుడా అంటే స్త్రీ పురుష నపుంసకం ముట్టియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశికాక వెనుకనన్నుయుతానగు విభుతలంతు అంటారు పోతన గారు అష్టమస్కంధంలో. అలా అసలు భగవంతుడికి ఆడదా, మగాడా, నపుంసకుడా, కర్మ, క్రియా, రూపమా అంటే ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. అది ఒక జ్యోతిస్వరూపం. ఆ జ్యోతి ఏం చేస్తుంది అంటే అజ్ఞాన దాహకత్వంతో ఉంటుంది. తనని నమ్ముకున్నటువంటి వాడి అజ్ఞానాన్ని తీసేసి ఆయనని తనలో కలుపుకునేటటువంటి లక్షణం కలిగినదయ్యుండేటటువంటి మహత్తరమైన జ్యోతిస్వరూపం ఏది ఉన్నదో అదే తండ్రి అయినటువంటి పరమశివుని యొక్క స్వరూపం. అదే నిజానికి విఘ్నేశ్వరుని యొక్క స్వరూపం కూడా. విఘ్నేశ్వరుడు కూడా జ్యోతిస్వరూపుడే. మహాసామ్రాజ్ఞి ధర్మరాజు గారి యొక్క ఇల్లాలు పాండవ పత్ని, గొప్ప ధర్మమూర్తి. అటువంటి తల్లిని ఇంతటి అవమానం చేస్తున్నావే మాటల చేత. ఆమె అనపాశ్రయే, ఆమెకి ఎవ్వరూ అండలేరు అనుకుంటున్నావా అంటే ఇది దుర్యోధనుణ్ణి ఉద్దేశించి మాత్రమే అంటున్నదా? ద్రౌపదికి జరుగుతున్న అవమానం తన కోడలికి జరిగిన అవమానమైనప్పుడు ధృతరాష్ట్రుడు బతికినట్ట చచ్చినట్ట అక్కడ కూర్చుని? ధృతరాష్ట్రుడు ఊరుకోవచ్చా? కోడలి హితాన్ని ఆలోచన చెయ్యవద్దా? భీష్మద్రోణులు లేచి నిలబడితే ద్రోణుల వరకెందుకు, భీష్ముడొక్కడు లేచి నిలబడితే నీ బ్రతుకేమవుతుంది? ఇదా ఇందుకా నీకు రాజ్యం ఇచ్చిందని నిలబడితే ఎవరిది రాజ్యం? భీష్ముడిది. భీష్ముడు లేచి నిలబడితే ఏమవుతావు? ఆమెకెవరు లేరు అనుకుంటున్నావా? దిక్కులేనిది అనుకుంటున్నావా? వెళ్ళి తీసుకొచ్చి నీ పడక గది తుడిపించమంటున్నావు అంటే మాట యందు వాడి పెరిగింది. ఎంత ఆక్రోశించాడు, ఒక పక్కకి తిరిగి ఏడ్చాడు మహానుభావుడు. ద్రౌపదీదేవిని ఈ మాట అంటున్నాడే అని. ఆమె ఎవరు లేనిదనుకుంటున్నావా? ధర్మమునకు కట్టుబడి మణిమంత్రముల చేత కట్టబడిన 5 పాముల్లాగా పడున్నారు. లేకపోతే ఏమవుదువో తల వేయి వ్రక్కలైపోనిక్కడే నీకు. అది విదురుడి యొక్క ఆవేదన. యథార్థం. జీవితాలు సర్వనాశనం ఎందుకు అవుతాయంటే నిష్కారుణంగా ధర్మాత్మల జోలికెళ్ళి అక్కర్లేని మాటలు మాట్లాడడం వల్లే. రామాయణం సుందరకాండలో సీతమ్మ తల్లి తీర్పు చెప్పింది రావణాసురుడితో. అదే పనిగా వచ్చి తప్పు మాటలు మాట్లాడుతుంటే ఆవిడ ఒక గొప్ప మాట అంది. రాక్షసాధమ రామస్య భార్యామమిత తేజసః ఉక్తవానసియత్వాపం పగతస్తస్య మోక్షసే అని అడిగింది. రావణ అమిత తేజోవంతుడైన రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని, మహాపతివ్రతని నా దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావే, ఈ పాపం నుంచి ఎక్కడికి తప్పించుకు పారిపోతావు? చివరికి 10 తలలు తెగిపోతాయి. మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి కదూ. ఇక్కడి నుంచి వచ్చినందుకు అది తెగిపోవాలి. ఆనాడు బాధపడతావు. ఎందుకు అక్కర్లేని మాటలు? ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. ఇక్కడ ఎవరు మంచి చెప్పేవాళ్ళు లేరా? ఒకవేళ ఉన్నా నువ్వు వినవా? ఎక్కడొచ్చింది దోషం అని అడిగింది. అదే తిరిగింది మళ్ళీ భారతంలో. ఇప్పుడు విదురుడు మాట్లాడుతున్నాడు. అక్కడ సీతమ్మ మాట్లాడింది. మహాతల్లి మహాపతివ్రత, ధర్మము తెలిసిన్నది. ఇక్కడ మహానుభావుడు విదురుడు మాట్లాడుతున్నాడు. అంతే తేడా. ఇక్కడ ప్రత్యక్షంగా బాధపడుతున్నది ద్రౌపదీదేవి. ఆమె పలుపున బాధపడుతున్నవాడు మహానుభావుడు ధర్మాత్ముడై విదురుడు. కాబట్టి ఆయన అన్నాడు, ఆమె అంత దిక్కులేనిది అనుకుంటున్నావా? నీకొక్క మాట చెప్పనా? వెదురు చెట్టుకి పండు పుడుతుంది. పండు అంటే ఓ పండు కాస్తుంది. చూడడానికి ఏమనిపిస్తుంది? అబ్బా
వెదురు చెట్టుకి పండు కాసింది. ఎంత వెదురు చెట్టుకి పండు కాయడం ఎక్కడ చూస్తాం? ఎక్కడ చూడం. వెదురు చెట్టుకి పండు పండింది అనుకుంటే వెదురు చెట్టుకి పండు పండగానే వెదురు చెట్టుకి కీడు మొదలవుతుంది. సమూలంగా వెదురు చెట్టు నాశనం అయిపోతుంది. పండు పండితే నాశనం అవుతుంది. జూదమునకు అంతర్లీనమైన లక్షణం కీడు. జూదంలో గెలిచాననుకుంటున్నావు, సమూల నాశనం నీకు ప్రారంభమైంది. వెదురు చెట్టు పండు, నువ్వు పొందిన ఫలితం ఒక్కలాంటివి. నీకు అర్థం కావట్లేదు. ఇంకొకటి చెప్పనా? నీకు ఆడుకోవాలనిపిస్తే క్రీడా ప్రాంగణంలో ఆడుకోవాలి, అంతేకాని భయంకరమైన విషసర్పములతో ఆడుకుంటాడయా? 5 భయంకరమైన విషసర్పములయా పాండవులు, వాళ్ళతోన ఆడతావు? ద్రౌపదీదేవి మహాపతివ్రత, ఒళ్ళో పెట్టుకుంటున్న పాము, మెడలో తగిలించుకుంటున్న పాము, ఆమెతోన ఆటలాడతావు? మూలంతో ఎగిరిపోతావు, శరీరం కూడా నిలబడదు, సర్వనాశనమైపోతావు. నా మాట విను. ఇప్పటికైనా నా మాట విని బాగుపడు, మాట దిద్దుకో. వింటాడా దుర్యోధనుడు? అందుకే ప్రాతికామిని పిలిచాడు. వెళ్ళి ద్రౌపదీదేవిని దాసి అయిందని చెప్పి ఇక్కడికి తీసుకురా అన్నాడు. ఆ ప్రాతికామి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె ఒక ప్రశ్న వేసింది. అన్నా, నేను ఒక ప్రశ్న వేస్తాను, నీకు తెలిస్తే చెప్పు, వస్తాను. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని అడిగింది. ఆయన అన్నాడేమో నాకు తెలియదు అన్నాడు. వెళ్ళి ఆ జూదరిని అడిగిరా. ఎంత కడుపు మండిందో ఆవిడికి. ఆవిడ వచ్చి అడిగింది. ధర్మరాజు గారు తలంచుకున్నాడు. భీష్ముడు అన్నాడు, ద్రోణుడన్నా ఎవరు చెప్తారు? ఆయన అన్నాడు, ఈ విదురుడికి పిరికితనం, పాండవులంటే వెళ్ళలేడు. ప్రాతికామి ఆమె దాసి, సభలోకి వచ్చి అడగమను, తీసుకురా అన్నాడు. ఆమె ప్రమాదం వాటిల్లుతోందని అర్థమైంది. సిగ్గుపడుతూ కళ్ళల నీరు కారుతూ ఉండగా ఏకవస్త్రయై రజస్వలా దోషంతో ఉన్న తల్లి వచ్చి మామగారిని ధృతరాష్ట్రుడి పక్కన నిలబడింది. కర్ణుడు అనరాని మాట అన్నాడు. ఒక్క భర్త ఉన్న స్త్రీ అయితే సిగ్గుపడాలి కానీ 5 భర్తలున్న స్త్రీకి సిగ్గెందుకు? ఒంటి మీద బట్టుంటే ఏమిటి, లేకపోతే ఏమిటి అన్నాడు. ఈ మాట రెచ్చగొట్టింది దుర్యోధనుణ్ణి. విదురుడికి పిరికితనం, పాండవుల్ని చూస్తే భయం. దుశ్శాసన ఆమె వలువలుట్సు, కోక విప్పే అన్నాడు. కృష్ణ భగవానుడు అనుగ్రహించాడు, అక్షయ వస్త్రాలు ఇచ్చాడు ఆ తల్లికి. ఆమె యొక్క ఆ గౌరవం నిండు సభలో నిలబడింది. భీముడు లేచాడు, ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత విదురుడు గబగబా పరిగెత్తికెళ్లి గాంధారికి చెప్పాడు. సభ అంతా కాకావికలమైంది. ధృతరాష్ట్రుని యొక్క అగ్నిశాలలో దుశ్శకునములు కనపడ్డాయి, నక్కలు కూస్తున్నాయి. గాంధారి వచ్చి చెప్పింది. అప్పుడు ద్రౌపదిని పిలిచాడు. పిలిచి వరములు అడగమన్నాడు. మళ్ళీ పాండవుల రాజ్యం పాండవులకి దక్కింది. తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ప్రాతికామితో కబురు చేశాడు, మళ్ళీ అనుజ్యూతానికి రమ్మని. మళ్ళీ వచ్చాడు ధర్మరాజు గారు. వచ్చిన తర్వాత మళ్ళీ అనుజ్యూతం జరిగింది, అంటే 2వ మాట జరిగినటువంటి పునర్జ్యూతం. అందులో ఈసారి శకుని అన్నాడు, నీకిచ్చిన రాజ్యం ధృతరాష్ట్రుడిచ్చిన రాజ్యం, మళ్ళీ దాన్ని పణంగా ఎలా పెడతావు? ఆయన బాధపడడు. అందుకని ఎక్కడా జరగని రీతిలో విచిత్రమైన పందెం ఒడ్డుదువు గారివి. మీకైనా నాకైనా ఎవరం ఓడిపోయినా అంతే. 12 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. ఆ అరణ్యవాసం చేసేటప్పుడు కూడా జింక చర్మం కట్టుకోవాలి, నారచీరలు కట్టుకోవాలి, వేళ్ళు ఫలాలు మొదలైనవి తినాలి, బ్రహ్మచర్యం పాటించాలి. 12 సంవత్సరముల అరణ్యవాసం తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాసంలో ఉండగా కానీ ఓడిపోయినటువంటి వారి ఆనవాలు దొరికితే మళ్ళీ 12 సంవత్సరములు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఇది నియమం. ధర్మరాజా ఆడతావా అన్నాడు. ఆయనకి వ్యసనం, అంగీకరించాడు. మళ్ళీ ఆడాడు. ఒక్కసారి ఓడిపోయాడు. అయిపోయింది. పాండవులు ద్రౌపదీదేవిని తీసుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న వాళ్ళని చూడలేడుగా ధృతరాష్ట్రుడు. విదురుణ్ణి పిలిచి అడిగాడు. దేనికైనా మళ్ళీ విదురుణ్ణి పిలుస్తాడు. పిలిచి అడిగాడు విదురుణ్ణి, ఏమైంది, వాళ్ళు ఎలా వెళ్ళారని అడిగాడు. అడిగితే విదురుడు అన్నాడు, వాళ్ళు వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను ఒక మాట చెప్పాను. వనవాస పరిక్లేశంబున కోపదు కుంతిదేవి భోజాత్మజగావున నా గృహమున నుండెడు అనవరతము భక్తితో మదభ్యర్చితయై. ఆ కుంతిదేవి ఈ వయస్సులో మహాతల్లి 5 పాండవులతో ద్రౌపదీదేవితో కలిసి ఎక్కడ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తుంది. ప్రతిరోజు అమ్మా నిన్ను నేను అర్చించుకుంటాను, నా వదిన గారివి,
కాబట్టి నువ్వు నా ఇంట్లో ఉండు అని కుంతీదేవిని తన ఇంట్లో ఉంచుకున్నాడు విదురుడు. ఎంత ధర్మతత్పరుడు మహానుభావుడు. ఆమె పిల్లల కోసం, పిల్లల రాజ్యాధికారం కోసం ఆవిడుండిపోయింది. ఆ కుంతీదేవి క్లేశపడకూడదని, ధృతరాష్ట్రుడి ఇంట్లో ఉంటే దుర్యోధనుడు పెట్టిన అన్నం తినలేదని, దుర్యోధనుడు కళ్ళ ముందు తిరుగుతూ ఏదైనా మాట అంటే ఆమె ఆక్రోశిస్తుందని తన ఇంటిలో ఉంచుకున్నటువంటి ఔదార్యము కలిగినటువంటి వాడు విదురుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.